హాయ్ అండి అందరికీ. నిన్న బిగ్ బాస్ హౌస్‌లోకి విశ్వక్సేన్ రావడం జరిగిందనమాట. విశ్వక్సేన్ ఫస్ట్ ఆటోలో ఎంట్రీ ఇస్తాడు. ఆటో బయట ఆగి ఉంటదనమాట. ఆగి ఉండి లోనికొచ్చి ఆపుతది. వీళ్ళందరూ ఏంది సౌండ్ అయిందని బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ బయటకొచ్చి చూస్తే ఆటోలో విశ్వక్సేన్ ఉంటాడు. అందరొచ్చి విషెస్ చెప్పి అందరికీ ఆయన అని అందరు పలకరిస్తారు. పలకరించిన తర్వాత నేను కూడా కంటెస్టెంట్‌గా వచ్చిన. నేను కూడా ఇప్పటి నుంచి మీ దగ్గర కంటెస్టెంట్‌గా ఆడతా అని విశ్వక్సేన్ అంటాడనమాట. అప్పుడు టేస్టీ తేజ నాకు తెలుసా నాను ఎందుకు వచ్చినావు మెకానిక్ రాకీ గురించి లేదురా అంటే నమ్మరా బాబు అది ఏదని విశ్వక్సేన్ సరదాగా వాళ్ళతో మాట్లాడతాడనమాట. మాట్లాడిన తర్వాత హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చెప్తాడనమాట, మీరు హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారని మీకోసం బిర్యానీ మటన్ కైమా కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా తెచ్చిన అని కన్ఫెక్షన్ రూమ్లో ఉన్నాయని చెప్తాడు. బిగ్ బాస్ కూడా అవి కన్ఫెక్షన్ రూమ్ నుంచి తీసుకోమని చెప్పగానే తీసుకొని వచ్చి అందరు అక్కడ తింటారనమాట. ఫుడ్ తింటూ వాళ్ళ గురించి చెప్పమంటే వాళ్ళ గురించి ఒక్కొక్కరి వాడి చెప్తాడనమాట. ఇప్పుడు విష్ణుప్రియ లవ్ గురించి ఇలాంటి లవరు ఉండడం గ్రేటే అది అది ఇది అని చెప్తాడనమాట. ఇట్లాంటి కేర్ చేసే వాళ్ళు ఉండడం గ్రేటే. పృథ్వీ నీకైతే బయట ఈడ బాగానే ఉంది నీ పని అంటాడు. అందరికి కూడా సరదాగా మాట్లాడుతాడనమాట. మాట్లాడిన తర్వాత బయటకెళ్ళి మెకానిక్ రాకీ గురించి కొన్ని ప్రమోషన్ పరంగా కొన్ని స్కిట్ లాగా చేస్తారనమాట. రోహిణి, అవినాష్, విశ్వక్సేన్ ముగ్గురు కలిసి రోహిణి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుని వచ్చే అమ్మాయిలాగా 5,000కి అడుగుతుంది. అవినాష్ ఏమో 10,000 తగ్గద్దని విశ్వక్సేనే చెప్తాడు. అట్లా ఒక స్కిట్ జరుగుతుంది. తర్వాత నబీల్ కావచ్చు, గౌతమ్ వాళ్ళు కొన్ని మూవీ డైలాగ్స్ కొన్ని చెప్తారనమాట. విశ్వక్సేన్ ఇప్పుడు ఉంది కదా మెకానిక్ రాకీ డైలాగ్స్ కొన్ని చెప్పిన తర్వాత అప్పుడు అవినాష్ ఏం చేస్తాడంటే విశ్వక్సేన్ టీ షర్ట్ అడుగుతాడు. టీ షర్ట్ అడిగితే నాకు అన్ని టీ షర్ట్ కావాలన్నా అని అడుగుతాడు అనమాట. సరే నేను టీ షర్ట్ ఇస్తా, ఎట్లా రా బాబు నేను బయటకి ఎలా వెళ్ళాలి లేకుండా అంటే, లేదు నేను నా టీ షర్ట్ ఇస్తా అంటే సరే అని అవినాష్ ఒక కొత్త టీ షర్ట్ తెచ్చి విశ్వక్సేన్కి ఇస్తే విశ్వక్సేన్ తన టీ షర్ట్ అవినాష్కి ఇస్తాడు. అది అందరూ హౌస్మేట్స్ కూడా నాకు కావాలి నాకు వేరేది అయితే ఇంకేం కావాలి రా బాబు మీ అందరికని కొద్దిగా సరదాగా జరుగుతుంది. అవినాష్కి అయితే ఇవ్వడం బాగా అనిపించింది. అదే కాకుండా మూవీ గురించి మాట్లాడతారు కొన్ని ఎప్పుడు ఏంది అని అందరు విషెస్ చెప్పి కొన్ని మూవీలో జరిగిన సన్నివేశాలు కానీ సినిమా ఎలాంటిదని విశ్వక్సేన్ వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. తర్వాత విశ్వక్సేన్ అందరికి బాగా చెప్పి వెళ్ళిపోతాడు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.